వైసీపీ కార్పొరేటర్ తన స్థలాన్ని ఆక్రమించారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజంకు చెందిన మేడిశెట్టి దుర్గాదేవి రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా రాజంలో ఉన్న తన 1200 గజాల స్థలాన్ని స్థానిక కార్పొరేషన్ విజయలక్ష్మి ఆక్రమించారని దుర్గాదేవి ఆరోపించారు. కార్పొరేటర్ విజయలక్ష్మి ఎన్ఎన్కే రెడ్డి అనే వ్యక్తి సాయంతో స్థలాన్ని ఆక్రమించిందని బాధితురాలు పేర్కొన్నారు. మానసికంగా ఆర్థికంగా బాధలు గురవుతున్నానండి. చాలా బాధలు గురి చేస్తాను. ఎందుకంటే మా ఆయనకి రిజిస్టర్డ్ వీలునామాదారు వచ్చిన ఇల్లుని తాళాలు పగలగొట్టారు. నాకు నా చెల్లెలికి పసుపు కుంకాలు వచ్చిన భూమిని అక్రమ లబ్ధి పొందుదాం చూశారు. లాస్ట్కి లాకర్లో పెట్టిన డాక్యుమెంట్ కూడా డూప్లికేట్ పెట్టారండి. బ్యాంకులో నుంచి వాళ్ళకి ఎంత ఇంప్లెన్స్ ఉందో చూడండి. వైసీపీ నాయకురాలు పోలి విజయలక్ష్మి, నక్కా నీలకంఠ రెడ్డి అండి బ్రోకరాడు ఇలాంటి ప్రాపర్టీ విషయాల్లో. వాడిని వీళ్ళన్నీ పట్టుకొని కేసు పెడితేనండి భూమి వెనకాతలు ఎవరున్నారు అనేది వస్తుంది. అంతా చంపాలని చూస్తున్నారండి మమ్మల్ని మానసికంగా. నా పేరు మేడిశెట్టి దుర్గాదేవి అండి, కాకినాడ నుంచి వచ్చామండి. మాకేం జరిగినా కారకలండి నక్కా నీలకంఠ రెడ్డి, పోలి విజయలక్ష్మి, 4 లాయర్లు కూడా ఉన్నారండి. డివికే రమేష్, ఆర్ రాధాకృష్ణ, జి మోహన్ వంశీ, జిఎస్ఎస్ మురళీమోహన్ అండి. 4 లాయర్లు అండి బలవంతంగా నా భర్త చేత అంటే అవగాహన లేదని సంతకాలు తీసుకున్నారండి. మానసికంగా ఆర్థికంగా బాధలు గురవుతున్నానండి. చాలా బాధలు గురి చేస్తాను. ఎందుకంటే మా ఆయనకి రిజిస్టర్డ్ వీలునామాదారు వచ్చిన ఇల్లుని తాళాలు పగలగొట్టారు. నాకు నా చెల్లెలికి పసుపు కుంకాలు వచ్చిన భూమిని అక్రమ లబ్ధి పొందుదాం చూశారు. లాస్ట్కి లాకర్లో పెట్టిన ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం. మాకున్న ప్రాపర్టీ ఇష్యూలు, మాకున్న ప్రాణహాని గురించి నేను వారికి వినతిపత్రాలు ఇద్దామని వచ్చామండి సచివాలయం తిరిగి. మమ్మల్ని కలవనవ్వలేదు. కలవనవ్వడంతో మనస్తాపం చెంది మేము ఇక్కడ ఎలాగన్నా సరే పవన్ కళ్యాణ్ గారు కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పి ఇంకా మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని ఎలాగ బతకనిచ్చేటట్లేదు సార్. ఈ విషయం బయటికి రావాలని చెప్పి నా భార్య నేను ఇంతవరకు ఇది చేసామండి. ఇప్పుడు సారు తీసుకున్నారు ఆల్ ఎవిడెన్స్, న్యాయం జరిపిస్తామని కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు చెప్పారండి. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన దుర్గాదేవి పవన్ ను కలవలేదు. కానీ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఆమె పైకెక్కారు. ఇక అక్కడి నుంచి దూకుతానని దుర్గాదేవి బెదిరించారు. దీంతో పోలీసులు వెంటనే పైకి ఎక్కి ఆమెకు కిందికి దింపి స్టేషన్కు తరలించారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.